అతి సర్వత్రా వర్షయిత్ అంటే ఏది ఎక్కువైనా అది ప్రమాదమే. పెద్దలు ఈ మాటలు ఊరికే అనలేదు. అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యూపీలో జరిగిన ముగ్గురు అక్కా చెల్లెల ఆత్మహత్య. గేమ్స్ ఆడనివ్వటం లేదని ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముగ్గురు. ఆ ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ కొరియన్ లవ్ గేమ్ ఏంటి? ఈ గేమ్లో అంతలా ఏముంది? అప్పుడెప్పుడో టీనేజర్లు ప్రాణాలు తీసిన బ్లూ వెల్ గేమ్ను ఈ లవ్ గేమ్ గుర్తు చేసిందా? అసలేంటి ఈ కిల్లర్ గేమ్? యూపీలోని ఘజియాబాద్లో దారుణం. ముగ్గురు టీనేజర్ల ప్రాణం తీసిన గేమ్స్ అడిక్షన్. బిల్డింగ్ పై నుంచి దూకి ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య. ఫోన్ ముట్టుకోవద్దు అనటమే పాపమైందా? గేమ్స్ జోలికి వెళ్ళొద్దని మందలించటమే శాపంగా మారిందా అనే క్వశ్చన్స్ ఇప్పుడు తెరపైకొచ్చాయి. దీనికి కారణం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన దారుణం. కొరియన్ కల్చర్, వీడియోస్, మొబైల్ గేమ్స్ కు బానిసైన ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. తాముంటున్న అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మామూలుగా ఒకేసారి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకున్నారనేది ఓ దారుణం కాగా, దానికి కారణం మొబైల్ గేమ్స్ అనేది మరింత దారుణం. ఘజియాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో చేతన్ కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్లు, 16 ఏళ్ల నిషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల పక్కి. ఈ అమ్మాయిలు ముగ్గురు 2 ఏళ్లుగా స్కూలుకు కూడా వెళ్లటం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని తెలుస్తోంది. అలా ఇంట్లో ఉండడంతో మొబైల్ వారికి ఒక రిలాక్సేషన్ గా మారింది. సరదాగా కొరియన్ మూవీస్, డ్రామాలు చూసేవారు. ఆ తర్వాత కొరియన్ కల్చర్ గేమ్స్ కు అలవాటు పడ్డారు. ముఖ్యంగా కొరియన్ లవర్ అనే మొబైల్ గేమ్ వారికి ఒక వ్యసనంగా మారింది. ఈ గేమ్ లో అనేక టాస్కులు ఉంటాయి. ఒక్కో టాస్క్ ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గేమ్స్ పిల్లలకు ఓ వ్యసనంలా మారటంతో తండ్రి గమనించాడు. ఈ గేమ్స్, వీడియోస్ కు వీరు ఎక్కువగా అలవాటు పడటం, ఎక్కువ సమయం మొబైల్లోనే గడిపిస్తుండటంతో వారి తండ్రి మొబైల్ ఇవ్వటం మానేశాడు. మొబైల్ వాడకుండా నిషేధం విధించాడు. ఇదే ఇప్పుడు ఆ తండ్రి పాలిట పాపమైంది. మొబైల్ గేమ్సే ఓ లోకంగా బతకటం అలవాటైన ఆ పిల్లలకు చేతిలో మొబైల్ లేకపోవడంతో ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి తండ్రికి ఓ లెటర్ రాసి బిల్డింగ్ పై నుంచి దూకేశారు. మొత్తం 8 పేజీల సూసైడ్ లెటర్ రాసినట్టు గుర్తించారు. తాము లోన్లీగా ఫీల్ అవుతున్నాం, అందుకే సూసైడ్ చేసుకుంటున్నాం అనేది ఆ లెటర్ సారాంశం. సారీ నాన్న, నన్ను క్షమించండి. డైరీలో రాసినవన్నీ చదవండి, ఎందుకంటే ఇవి నిజాలు కాబట్టి. ఇప్పుడే చదవండి నాన్న అని డైరీలో రాసుంది. చివర్లో కన్నీరు పెడుతోన్న ఈమోజీ ఉంది. ఆ ముగ్గురిలో ఒకరు గదిలో ఓ గోడపై నేను చాలా చాలా ఒంటరిగా ఉన్నాను, నా జీవితం చాలా ఒంటరిగా ఉందని రాశారు. కోవిడ్ సమయంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు టాస్క్ బేస్డ్ కొరియన్ ఆన్లైన్ గేమ్ కొరియన్ లవర్ కు బానిసలుగా మారినట్టు తెలుస్తోంది. గంటలు గంటలు గేమ్ ఆడుతూ గడిపేవారు. అంతేకాదు తమ పేర్లు మార్చుకుని కొరియన్ పేర్లు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ గేమ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ గేమ్ కొరియన్ పాప్ కల్చర్, కే డ్రామాలు, వర్చువల్ డేటింగ్ థీమ్ల నుండి ఇన్స్పైర్ అయిన ఆన్లైన్ టాస్క్ ఆధారిత రొమాంటిక్ గేమ్. ఈ గేమ్ ఆడే ప్లేయర్స్ వర్చువల్ గా లవ్ కు సంబంధించిన టాస్కులు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వేరే ప్లేయర్స్ తో మాట్లాడతారు. ఇదంతా కూడా కొరియన్ కల్చర్ లోనే కమ్యూనికేట్ చేస్తారు. రొమాంటిక్ చాట్స్ పంపుతారు. ఇందులో రోజువారీ టాస్క్లు ఉంటాయి. మొదట్లో ఈ టాస్కులు చాలా సింపుల్ గా ఉంటాయి. ఫోటోలు పంపడం, మెసేజ్లు చేయటం ఉంటుంది. అలా అలా సింపుల్ టాస్కులు కాస్త కాంప్లికేటెడ్ గా మారతాయి. కొన్ని పర్సనల్ గా ఇంపాక్ట్ చూపించేలా ఉంటాయి. కొన్ని టాస్కులు మనల్ని గాయపరిచేలా, కొన్ని ప్రాణాంతకంగా ఉండేలా ఉంటాయి. ఇలాంటి గేమ్స్ ఆన్లైన్ లో చాలా ఈజీగా దొరుకుతాయి. పిల్లలు కూడా వీటిని డౌన్లోడ్ చేసి పరిచయం లేని వారితో మాటలు కలుపుతారు. ప్లేయర్స్ లేకపోతే చాట్ బోట్స్ రిప్లైలు ఇస్తూ ఉంటాయి. ఎమోషనల్ గా ఇతరులపై డిపెండ్ అయ్యేలా చేస్తాయి. పిల్లలు రియాలిటీ, వర్చువల్ మధ్య ఉన్న తేడాను గమనించే స్థితిలో ఉండరు కాబట్టి ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇప్పటికీ ఈ ముగ్గురు పిల్లలు ఉపయోగించిన ఫోన్స్ ను అనలైజ్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ అనాలిసిస్ తో
అసలు ఏ గేమ్స్ ఆడారు, అందులో ఎలాంటి టాస్క్లను కంప్లీట్ చేశారు అనే దానిపై ఓ క్లారిటీ రానుంది. మొత్తానికి మరోసారి గేమ్స్ మాయలో పిల్లలు పడితే వాటి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. అసలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ కావాలి, పిల్లలను ఈ ఊబి నుంచి ఎలా బయటపడేయాలి? ఆట కాసేపు కాలక్షేపానికి ఓకే, కానీ అది అలవాటుగా ఆ తర్వాత అడిక్షన్గా మారిపోతే అసలు సమస్య. సరదా కాస్త సమస్యగా మారినట్లే. అసలు ఈ టీనేజర్లు ఈ ట్రాప్ నుంచి తప్పించుకోవటం ఎలా? ఇలాంటి టైంలో పేరెంట్స్ చేయాల్సిందేంటి, చేయకూడనిదేంటి? ఈ కిల్లర్ గేమ్స్కు బానిసలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకప్పుడు గేమ్స్ అంటే గ్రౌండ్ లో అందరితో కలిసి ఆడుకునేవారు పిల్లలు, టీనేజర్స్. కానీ ఇప్పుడు అది 4 గోడల మధ్య, కళ్లద్దాల వెనుక, స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై మాత్రమే ఆడుతున్నారు. కొన్నేళ్ల క్రితం బ్లూవిల్ అనే గేమ్ ఉండేది. ఇది కేవలం గేమ్ కాదు, ఒక ఎమోషనల్ ట్రాప్. 50 రోజుల పాటు కఠినమైన టాస్క్లు ఇస్తూ చివరికి ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించే ఈ గేమ్ ఎంతో మంది టీనేజర్లను బలి తీసుకుంది. ఆ తరువాత పబ్జి గేమ్ కూడా ఇదే ఇంపాక్ట్ చూపించింది. ఈ గేమ్ చాలా మందికి ఓ వ్యసనంగా మారింది. గేమ్ ఆడనివ్వకపోవడంతో చాలా మంది బాలురు, టీనేజర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కొరియన్ లవ్ గేమ్. ఇలా గేమ్లకు అడిక్ట్ అవ్వటం వల్ల నిద్ర సరిగా పోరు. ఇంకొద్దిసేపు ఆడతామనుకుంటూ నిద్రకు దూరమవుతారు. అలా సరిగా నిద్రపోకపోవటం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడటం మానేస్తారు. అంతేకాదు ఈ గేమ్స్ లో ఓడిపోవటం కూడా ఓ అవమానంగా భావించేవారు లేకపోలేదు. పిల్లల్లో మారే ప్రవర్తనను మొదటగా గుర్తించేది తల్లిదండ్రులే. అలా దారి తప్పుతున్న పిల్లలతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. గేమ్స్ ని ఉన్నట్టుండి మానేయమని చెప్పకూడదు. రోజు వారికి కొంత టైం కేటాయించమని చెప్పాలి. ఫోన్ పక్కన పెట్టిన తర్వాత వారికి బోర్ కొట్టకుండా అవుట్డోర్ గేమ్స్ ను ఎంకరేజ్ చేయాలి. అసలు పిల్లలు ఏ గేమ్ ఆడుతున్నారు, అందులో ఏముంది, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఒక లుక్ వేయాలి. అంతేగాని గేమ్ మధ్యలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఫోన్ లాక్కోవటం వల్ల పిల్లల్లో మొండితనం పెరుగుతుంది. యూపీ ఘటనలో ఇదే జరిగినట్టు తెలుస్తోంది. పిల్లలకు గేమ్స్ మాత్రమే కాదు, లైఫ్ లో ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలున్నాయనేది తెలియచేయాలి. గేమ్ ఆడకపోతే చాలా మందిలో లోన్లీ ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది. అది దరిచేరకుండా చూసుకోవాలి. ఇకపై ఫోన్ ను అసలే టచ్ చేయొద్దు అంటూ మనం వేసే ఆర్డర్ మరింత ప్రమాదకరం అంటున్నారు సైకాలజిస్టులు. అది దొంగచాటుగా ఆడటానికో లేక ఎదురు తిరగటానికో దారి తీస్తుంది తప్ప ఫలితం ఉండదని చెప్తున్నారు. మామూలుగా ఇలా గేమ్స్ ఓ వ్యసనంగా మార్చుకోవటం, అది లేకపోతే బతకలేం అనుకోవటాన్ని బిహేవియరల్ డిజార్డర్ గా పరిగణిస్తున్నారు సైకాలజిస్టులు. అలాంటి వారి కోసం ఒకరోజు నో గ్యాడ్జెట్ డేగా ప్రకటించి పిల్లలతో గడపాలని సూచిస్తున్నారు. పిల్లలు గేమ్స్ ఆడేందుకు అనేక కారణాలుంటాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్ లేనివారు, ఇంట్లో పనులు తప్పించుకోవాలనుకునేవారు, రియల్ లైఫ్ లో కిక్ దొరకని వారు మొబైల్ ప్రపంచమని బతికేస్తుంటారు. ఇందులో ఏ కారణంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందో గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు సైకాలజిస్టులు. ఫోన్ లేకపోతే విపరీతంగా అరవటం లేదా వస్తువులు విసిరేయటం, గేమ్స్ ఆడటం గురించి అబద్ధాలు చెప్పటం, వారిలో ఆకలి, నిద్ర లేకపోయినా గేమ్ పైన ఎక్కువగా ఫోకస్ చేయటం చేస్తే మాత్రం వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్తున్నారు.